ఈ 2 సంవత్సరాలలో ప్రజల కష్టాల పరిస్థితి ఏమిటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏమిటి, మేనిఫెస్టో పరిస్థితి ఏమిటి, సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మాట్లాడుకుంటగానే రాజకీయాల్లో చాలా చర్చలు వచ్చినాయి, చాలా విషయాలు వచ్చినాయి. రిజర్వేషన్లు వచ్చినాయి, దళిత బంధు వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఫ్రీ బస్ అని రకరకాల చర్చల చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. మాట్లాడదాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది, గ్రామీణ స్థాయిలో కూడా ఇది మా రెఫరెండం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన డిక్లేర్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రజల్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రజాప్రతినిధుల వర్షం ఏంటి? ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. బల్మూరు వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. బల్మూరు వెంకట్ అనగానే రాజ్భవన్ దగ్గర చేసినటువంటి ఫైట్, ఐ థింక్ ఆ టైంలో మీ రిప్స్ కూడా విరిగిపోయినాయి. ఆ టైంలో ఒక ఫైట్, ఒక పోరాటమే కనిపిస్తుంది. బాసరా ఐఐటీకి వెళ్ళడం కానీ, యూనివర్సిటీలకు వెళ్ళడం కానీ, ఏ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళినటువంటి బల్మూరి వెంకట్ విద్యార్థుల విషయంలో ఒక హీరోనే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినాక బల్మూరి వెంకట్ ఏమైనా డల్ అయ్యారా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విద్యార్థి సంఘ నాయకునిగా నా బాధ్యతల్ని సంపూర్ణంగా విద్యార్థుల యువకుల కోసము ఎక్కడ సమస్య ఉందన్నా ఆ సమస్య నాది, అది నా కుటుంబ సమస్య. తెలంగాణ రాష్ట్రమే నా కుటుంబం. ఇక్కడ ఉన్న విద్యార్థుల యువకుల ఒక సమస్యల్ని పైన పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సమస్యను కూడా ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. కేవలము పోరాటమే కాదు, కొట్లాడడంతో పాటు న్యాయ పోరాటము. దాని తర్వాత పోరాటం చేసిన సమస్యలన్నిటిపైన కూడా అధికారంలోకి వచ్చినాక అవన్నీ సమస్యల్ని కూడా మా మేనిఫెస్టోలో పెట్టించడం కానివ్వండి, దాని తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఆ సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి, తప్పనిసరిగా నా బాధ్యతను నేను సంపూర్ణంగా అంటే పూర్తి చేస్తున్నాను, పనిచేస్తున్నాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. కానీ ఉన్న పరిస్థితులలో ఆపోజిషన్, మీరు మేనిఫెస్టోలో పెట్టించిన సమస్యలు ఏంటి అంటే, నేను కూడా మీరు వస్తున్నారు కాబట్టి నేను విద్యార్థుల పరంగా, ఉద్యోగుల పరంగా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. ఇక మిగతా రాజకీయాలు, కేటీఆర్ అరెస్ట్ అవుతారా, కేసీఆర్ అరెస్ట్ అవుతారా, ఆ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ మీరు ఏ అంశాలను మేనిఫెస్టోలో పెట్టించారు, ఏ అంశాల కోసం ఫైట్ చేస్తున్నారు, ఆ అంశాలు స్టిల్ అట్లాగే ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలి అని ఒక ఉద్దేశము. దానితో పాటు స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీస్ డెవలప్మెంట్, యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాంతోపాటు ఏదైతే యూనివర్సిటీ స్టాఫ్స్ని, రెగ్యులర్ స్టాఫ్ని రిక్రూట్ చేయడం కానీ, దానితో పాటు సరైన వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్గా నియమించడం కానివ్వండి, దానితో పాటు ఇంటిగ్రేటర్ తరహాలో, ఇంటర్నేషనల్ తరహాలో మండల్ లెవెల్లో మోడల్ స్కూల్స్ని ప్రారంభించడం కానివ్వండి, దానితో పాటు టీజీపీఎస్సీ ప్రక్షాళన కానివ్వండి, ఇతర రిక్రూట్మెంట్స్ బోర్డ్స్ పరిధిలో 2017కి వెళ్ళి పెండింగ్లో ఉన్న ప్రతి రిక్రూట్మెంట్ని కూడా, ప్రతి నియామకాలని కూడా కోర్టు కేసులో ఏదైతే చిక్కుముడిలో ఉన్న చిక్కుముళ్ళను అన్నింటినీ కూడా తీసి, నియామక పత్రాలు ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్ కండక్ట్ చేసి చేయక, కండక్ట్ చేసి నియామక పత్రాలు రాక, ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పి బిక్కుబిక్కుమని ఇబ్బంది పడుతున్న యువకులందరి సమస్యల్ని పరిష్కరించడంలో, ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించడంలో 100%